హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ ముత్తురాయుడు. ఈరోజు 18th ఆగస్ట్ 2025. ఈరోజు మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఏదైతే జిఎస్టీ ప్రభావం వల్ల మార్కెట్లో అప్ ట్రెండ్ అయితే మన చోట్ల అయితే జరిగింది. ఈ అప్ ట్రెండ్లో భాగంగానే మనం నిఫ్టీ ఏదైతే మనకి మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయిందో ఆ గ్యాప్ అప్ ఓపెన్ అవడంతో 25,000ని మనం క్రాస్ చేయడం అయితే చూసాం ఇక్కడ. ఇది యాక్చువల్గా మార్కెట్లో ఏదైతే లాస్ట్ 1 వీక్ కన్సాలిడేషన్ అవుతుంది. మార్కెట్ ఖచ్చితంగా 24,750 ఆర్ 800 మధ్యలో పైన ఓపెన్ అయ్యే అవకాశం ఉందనుకున్నాం. అది ఓపెనింగ్ అవటమే మనకి 900 పైన ఓపెన్ అవడం, అక్కడి నుంచి 25,000 క్రాస్ చేయడం, అలాగే 24,970 దగ్గర క్లోజ్ అవడం చూసాం. అదేవిధంగా మనకి ఏదైతే ముందు రోజుగానే మనం లాస్ట్ వీక్ ఎండింగ్లోనే మనం కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ టేక్ ఆఫ్ అవుతుంది, గత వారం రోజులకి ఇక్కడే ఉంది కాబట్టి అన్నది మనకు మంచి బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఏదైతే కన్సాలిడేషన్ ఉన్నదో అక్కడి నుంచి మంచి పొజిషన్ కూడా మనం తీసుకోవడం జరిగింది. ఏదైతే 55,300 దగ్గర నుంచి అది ఏదైతే మనకి ఏదైతే 645, 700 దగ్గర తీసుకుంటే అది మనకి ఆల్మోస్ట్ 1000ని క్రాస్ చేసింది. దాంట్లో మనకి ఎక్స్ట్రాడినరీగా మనకి టెలిగ్రామ్లో దీని యొక్క రిజల్ట్ని మీరు ఈజీగా చూడొచ్చు. అక్కడి నుంచి మనం ఈజీగా క్యాష్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ రోజు నుంచి ఏదైతే జిఎస్టీ ఎఫెక్ట్ తోటి మనకి ఎఫెక్ట్ అయ్యే స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్టాక్స్ నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. ఏదైతే టాటా మోటార్స్ మనకి మార్కెట్లో టేకాఫ్ తీసుకుని మళ్ళీ ముందుకెళ్ళడానికి అవకాశం అవుతుంది, కన్సాలిడేషన్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ 750 వరకు కూడా ఒక ర్యాలీ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ మార్కెట్లో ఏదైతే 2,500 దగ్గర నుంచి కూడా ఒక డ్రాస్టికల్ ఫాల్ జరిగి 2,000 దగ్గర నుంచి మళ్ళీ టేకాఫ్ తీసుకోవడానికి ఎగ్జాక్ట్గా మనకి మంచి అవకాశం అయితే కల్పిస్తుంది. అదేవిధంగా డిక్సన్ టెక్నాలజీస్ కూడా మార్కెట్లో ఏదైతే ఐటీకి సంబంధించిన దాంట్లో 16,000 వరకు వచ్చిన దానికి కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేకాఫ్ తీసుకుంటుంది. ఈసారి మనకి మంచి టార్గెట్తో డిక్సన్ మళ్ళీ ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. దాంట్లో కూడా 18,000 వరకు క్రాస్ చేసి మనకి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఏదైతే డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు అలాంటప్పుడు మనం మార్కెట్లో అక్యుములేట్ చేసుకుంటూ ఉంటే మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. సన్ ఫార్మా కూడా ఏదైతే కన్సాలిడేషన్ నుంచి ఒక ఒక మూమెంట్ ఏదైతే ఇచ్చిందో దాన్ని క్రాస్ చేయడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం యూపీఎల్ కూడా మార్కెట్లో ఒక అసెండింగ్ ఆర్డర్లో ముందుకెళ్తుంది కాబట్టి దాంట్లో కూడా మనకి ఎనీ డిప్ యూ కెన్ బై అన్నట్టుగా చేసుకుంటే దాంట్లో కూడా మంచి పొజిషన్లో అవకాశం ఉంది. అదేవిధంగా భారత్ ఎలక్ట్రికల్స్ బిఈఎల్ కూడా మార్కెట్లో 400 క్రాస్ అయిన తర్వాత మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ 400 క్రాస్ అవ్వడానికి మంచి అవకాశం అయితే చూపిస్తే టీవీఎస్ మోటార్స్ అయితే ఆటోమొబైల్ దాంట్లో గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి 3,000 దగ్గర నుంచి 3,200 వరకు కూడా ఒక ఏదైతే ఒక 8%, 9% వరకు కూడా మార్కెట్లో ఒక మూమెంట్ తీసుకొచ్చి ఎగ్జాక్ట్గా మనకి మంచి పొజిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్లో అయితే ఎక్యుములేషన్ జరుగుతూ ఉన్నది కాబట్టి ఇలాంటప్పుడు మనకి ఎంటర్ అవుతే మళ్ళీ ఇక్కడి నుంచి ఒక క్వార్టర్ ఒక 3 months నుంచి 6 months వరకు కానీ వెయిట్ చేయగలిగితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం గాడ్రేజ్ అగ్రో కూడా చాలా ఒక కనీసం ఒక 5, 6, 7 నెలల నుంచి మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ మోడ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ కన్సాలిడేషన్ కంప్లీట్ చేసుకోగలిగితే మనకి 800 నుంచి మళ్ళీ మార్కెట్లో ఒక మంచి మూమెంట్ రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఎన్ఎస్డిఎల్ ఏదైతే ఉన్నదో ఎన్ఎస్డిఎల్ కూడా మనకి మార్కెట్లో ఏదైతే 1,200 రూపీస్కి ఒక ఇంచుమించుగా అక్కడ మనకి అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం అయితే కలుగుతుంది. అక్కడి నుంచి మార్కెట్లో మంచి టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మార్కెట్లో ఏదైతే మనకి మార్కెట్ ఎఫెక్ట్ అయ్యి అక్కడి నుంచి మనకి మంచి ప్రాఫిట్ తీసుకురావడానికి అవకాశం ఉంటో ఆ విధమైనటువంటి స్టాక్స్ అన్నిటిలో కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ మోడ్లో చేసుకున్నట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనది నిఫ్టీ చార్చర్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు అప్డేషన్స్ అన్నీ కూడా దీంట్లో చూసినట్టయితే ఎగ్జాక్ట్గా మనం ఏ విధంగా చేయించాలో తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు కూడా మనకి ఏదైతే నిఫ్టీ మనకి మార్కెట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మనకి మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ టేక్ ఆఫ్ అయినప్పుడు కూడా మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. దాంట్లో కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మంచి స్కోప్ అవుతుంది. ఇలాగ ఏదైతే హ్యామర్ లాగా పెట్టడం మనకి ఏదైతే 25,850 దగ్గర నుంచి మళ్ళీ మనకి 950 వరకు ఒక 100 పాయింట్స్ మనకి ఈజీగా క్యాచ్ చేయడానికి మంచి స్కోప్ అయితే ఉంది. కరెక్ట్గా 12 o'clock దగ్గర నుంచి దాన్ని ఏ విధంగా క్యాచ్ చేయాలి, దాంట్లో పారామీటర్స్ ఏమేమి పెట్టాలి, మార్కెట్ని ఏ విధంగా చూసుకోవాలి, ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలన్నంతా కూడా 1 to 1 మ్యాక్సిమం ఒక 1 week నుంచి 2 weeksలోనే టెక్నికల్ క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి దాంట్లో ప్రాక్టికల్స్ ఎలా చేయొచ్చు, లైవ్ మార్కెట్లో ఏ విధమైనటువంటి ఎగ్జాంపుల్స్ మనం చేస్తే మనకు మంచి ప్రాఫిట్స్ వస్తుంది అనంతా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.